ఇది వస్తలేదంటే అఖిల ఇంతకు ముందు అయితే వచ్చారు. మళ్ళీ చూస్తుంటారు. అమ్మాయిలు అందరూ వీడియో ఆన్ చేసుకుంటారు. ఇందులో నాకే కనపడలేదు సార్. సాయి సార్ నాకు ఇక్కడ కనపడలే, ఏంటో ప్రాబ్లం తెలియదు. ఇక్కడ నా అకౌంటే కనపడలే, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఏదో కనపడుతుందిగా. ఓకే, దీన్ని నేమ్ చేంజ్ చేసుకున్నా, ఎన్నిసార్లు చేసేసుకున్నా రావట్లేదు. ప్రియదర్శిని జిడిసి ఎక్కడుందో తెలియట్లేదు సార్. అదే మార్చ్ ఈ అకౌంట్ తెలిస్తే నేమ్ మార్చుకోవచ్చు సార్. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అట. స్టూడెంట్స్ అందరూ మీ కెమెరా ఆన్ చేసుకోండి అమ్మా, మైక్ ఆఫ్ చేసి. నేమ్ చేంజ్ చేయాలని
కానీ నడుచుకోవాలని అన్నారు కదా చేస్తారు మళ్ళీ వాళ్ళు జీవన్ ముట్టే ఎలా ఉంది సార్ అదే తెలుస్తుంది ఇప్పుడు మాట్లాడేదాన్ని కనపడేటట్టు రావాలి సార్. ఎవరైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సెంటర్ లోకి వచ్చేటట్టు పెట్టాలి. అట్లా రావట్లేదు. మేడం జాయిన్ నేను ఉన్న లైన్ లోనే ఉంటా. జాయిన్ అయ్యారా? ఉన్నా. ఓకే మేడం, స్టార్ట్ చేస్తాను. చేయండి. అందరికీ శుభోదయం. ఇవాళ మా కాలేజీలో ఐక్యూఎస్సి ఉమెన్ ఎంపవర్మెంట్ కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నేషనల్ వెబినార్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రీసోర్స్ పర్సన్ అయినటువంటి డాక్టర్ ఎం సమత గారికి ప్రత్యేక స్వాగతం. మేడం గారు, నేను పింగిలి మహిళా కళాశాల వరంగల్లో 7.5 సంవత్సరాలు కలిసి పనిచేశాము. ప్రస్తుతం మేడం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మేడం, మిమ్మల్ని మళ్ళీ ఈ కార్యక్రమంలో ఈ వెబినార్ ద్వారా కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క విలువైన సమయాన్ని మాతో కలిసి పంచుకోవడానికి జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మేడం, మా కాలేజ్ గురించి కొంచెం పరిచయం చేస్తాను. మా కళాశాల 2008లో స్థాపించారు మేడం. ఇప్పుడు బిఏ, బీకామ్, బిఎస్సి 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. స్ట్రెంగ్త్ అయితే కాస్త తక్కువ ఉంది, 182 ఉంది. నాక్ గ్రేడ్ 2022లో సి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు మా కళాశాల గద్వాలకి సమీపంలో అవుట్స్కర్ట్స్ లో ఉంది. ఇది 5 acres ఉంది టోటల్ గా. రీసెంట్ గానే మేము 300 మొక్కలు నాటాము. మంచిగా పక్షులకి ఆవాస కేంద్రంగా ఉంది ప్రస్తుతం. మా కళాశాలలో టీచింగ్ స్టాఫ్ 14 మెంబర్స్ ఉన్నారు మేడం. ఫుల్ డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం నిన్ననే ఒక వెబినార్ ఆర్గనైజ్ చేసాం మేడం. ఇది మా 2వ వెబినార్. దీనికి టాపిక్ కూడా జెండర్ సెన్సిటైజేషన్. మా పిల్లలకి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి టాపిక్. ఈ సందర్భంగా నేను అందరికీ ఉపయోగపడేటువంటి టాపిక్ ని చక్కగా వినియోగించుకొని అందరు శ్రద్ధగా వినాలని స్టూడెంట్స్ ని కోరుకుంటూ, మేడం ఈ వెబినార్ హాజరైనందుకు మళ్ళీ ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క ప్లేస్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ సెల్ యొక్క కన్వీనర్ అయినటువంటి ఎం సమత మేడం ని ఇంట్రడ్యూస్ చేయమని. సేమ్ నేమ్. A warm greetings of the day. I am so happy to have this chance. A warm greetings of the day. I'm so happy to have this chance to introduce to you our guest speaker, ma'am, for this webinar. I thought that she is a woman of virtue and simplicity. I feel very elated to introduce our guest speaker, ma'am, Dr. M. Samata, Associate Professor of Telugu, working at Kakatiya Government College, Autonomous, Hanamkonda. And ma'am has 25 years of teaching experience. And ma'am got Telangana State Best Teacher Award in the year of 2021 and District Best Teacher Award in the year of 2023. And ma'am has 28 paper publications and attended 51 international and national seminars and paper presentations too. And ma'am has additional responsibilities like worked as a principal FAC for the period of 4 years, NSS Program Officer, Academic Coordinator, PG Convener, Cultural and Literary Committee Convener, and conducted district level competitions also. And other services like Extension Officer for Rural Development. And ma'am's specialization area is modern literature.
I'm so happy to introduce you, ma'am, because I am also alumni of KGC Hanamkonda. So I'm feel very proud and happy. Now I request our speaker, ma'am, Dr. M. Samata. Please deliver your presentation, ma'am. Thank you. థ్యాంక్ యూ మేడం. మీ పేరు నా పేరు ఒకటే అని కూడా చెప్పా ఇందాకే. Yeah, ma'am. Initial also same, ma'am. సేమ్ ఇన్షియల్ అదే పొరపాటున 2 సార్లు పడ్డదా అని చూసాను పైన కూడా. Yeah, yes, ma'am. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు Thank గద్వాల్ you. అంటే చాలా ఇష్టమైన ప్రదేశం. అందరికీ నమస్కారం. గద్వాల్ అంటే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. చిన్నప్పటి నుండి బాగా అనుబంధం ఉన్న ఊరు కాబట్టి మేడం ఆ ఊరికి వెళ్ళడము నాకు ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది. నేను పని చేయాలనుకున్న ఊరు నాకు ఫస్ట్ పెట్టుకున్నది కూడా అదే ప్లేస్ లో పెట్టుకున్నా, కానీ నాకు అనుకోకుండా ఇక్కడ 5th జోన్కి వచ్చాను కాబట్టి అక్కడ ఆగిపోయా. మేడం ఈ రకంగానైనా మీ కాలేజ్ తోటి అనుబంధం ఉండడం చాలా సంతోషంగా ఉంది. మీనాక్షి మేడం పిలిచినందుకు చాలా సంతోషం. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. మీకు అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు ఎవరైనా ఒకరిద్దరు నాకు కొంచెం రెస్పాన్స్ ఇస్తుండండి, ఉన్నారా లేదా అని డౌట్ వస్తుంటుంది. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. పిల్లలు చూసాను 5గురు ఉన్నారు సార్లు, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలే ఉన్నారు. 81 లో చూసాను, ఒక 5గురు మాత్రం సార్లు ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళంతా స్టూడెంట్స్ ప్లస్ స్టాఫ్ ఉన్నారు. మొదలు పెట్టమంటారా మేడం? స్టార్ట్ అది చేయండి. షేర్ చేస్తారా? అది పీపీటీ పెట్టా మేడం. పీపీటీ పెట్టా మేడం. మేడం పీపీటీ పెట్టారు. పెట్టారా నాకు? పెట్టా మేడం, వాట్సాప్ పెట్టా. మీరు ఏ సబ్జెక్ట్ మేడం? సమత మేడం. కెమిస్ట్రీ మేడం, కెమిస్ట్రీ. ఓకే, మరి రావచ్చు మీరు ఆలయం ఎప్పుడైనా కేడీసీకి. ఓకే మ్యామ్, షూర్. మేడం పిల్లలు ఒకరిద్దరు రెస్పాన్స్ ఇస్తారా? యా. ఓకే. జెండర్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఏంటిది అనేది మనం మొదట ఎందుకు మీకు అవసరం అనేది కూడా కావాల్సి ఉంది. అసలు జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఏంటి, జెండర్ డిస్క్రిమినేషన్, ఈ రెండు కావాలి మనకు పదాలు. ఉదాహరణకు మన పిల్లలు చాలా మంది ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు అమెరికాలకు వెళ్తున్నారు. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. అమెరికాకు వెళ్తున్నారు. ఏ వయసులో వెళ్తున్నారు? ఎవరైనా పిల్లలు ఒకరికి చెప్పమని అడిగిన కొంచెం నాకు అప్పుడప్పుడు అమ్మాయిలు మాట్లాడుతుంటే అన్మ్యూట్ ఉన్నారా? చేసి, ఒక్కరిని పెట్టండి అన్మ్యూట్, ఒక్కరిని. అమ్మాయి ఎవరైనా అన్మ్యూట్ చేసి మ్యామ్ కి రెస్పాండ్ అవ్వండి. పర్వాలేదండి మేడం, అది లేకపోయినా పర్వాలేదు, అంటే వాళ్ళు చూస్తే అర్థం అవుతుంది అని అనుకున్నా. మేడం క్వశ్చన్స్ అడిగినప్పుడు సరిపడ్డా. ఒక్కరు చెప్పండి చాలు. ఏ వయసులో వెళ్తున్నారు అన్నది ఒకటే ప్రశ్న. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. అమెరికా లాంటి ఇతర దేశాలకు మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు. ఏ వయసులో వెళ్తున్నారు మన పిల్లలు? 25 20 నుంచి 25 వరకు వెళ్తున్నారు. ఒంటరిగా వెళ్తున్నారు, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వెళ్తున్నారు. ఒంటరిగా మేడం. ఒంటరిగా వెళ్తున్నారు అంటే ఏ ధైర్యంతో వెళ్తున్నారు? చదువుకోవాలన్న ధైర్యంతో వెళ్తున్నాం. చదువుకోవాలన్న ధైర్యం ఒకటి, రెండవది జాబ్ పర్పస్ మీద. చదువు పర్పస్ ఏదైనా కానీ ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒంటరిగా వెళ్తున్నారు అంటే ఏ ధైర్యంతో వెళ్తున్నారు? అంటే ఎక్కువ వేరే కంట్రీస్ లో సాలరీస్ కొరకు సాలరీ అది కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కదా.
ఒంటరిగా అక్కడిపై బతకగలుగుతున్నారు. మన దేశంలో మన పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికైనా పంపగలుగుతున్నారు మా అమ్మాయిల్ని పంపగలుగుతున్నామా? లేదు మేడం. ఎందుకని? అంటే సెక్యూరిటీ లేదని మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని పంపారు మేడం. మన దేశంలో అయితే మనం నమ్మటం లేదు, కానీ విదేశాలకైతే మన పిల్లల్ని అమ్మాయిల్ని చదువుకోవడానికి పంపిస్తున్నాం. అది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఎందుకు సాధ్యం కాలేదు? అక్కడే మనకు మొదలవుతుంది జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది. సెన్సిటైజేషన్ అంటే అర్థం ఏంటి? సున్నితత్వం. మన దగ్గర ఎలా చూస్తున్నాం అమ్మాయిల్ని మేడం? సున్నితంగా అంటే అమ్మాయిల్ని ఎలాంటి ఎలా చూస్తున్నాం? ఆ రిస్ట్రిక్షన్స్ తో చూస్తున్నాం. అమ్మాయిలు అయితే ఎలా ఉండాలి, అబ్బాయిలు అయితే ఎలా ఉండాలి? అంటే అబ్జెక్షన్స్ చెప్పకుండా ఫ్రీగా వదిలేయడం మేడం. అమ్మాయిలని అయితే ఒక రకంగా చూసుకుంటున్నాం, అబ్బాయిలు అయితే అమ్మాయిలు ఇంకో రకం అవుతుంది మేడం. ఇంకో రకంగా చూస్తున్నాం. ఆ ఇంకో రకంగా చూడటం అనే దగ్గరే మనకు మొదలవుతూ ఉంది. మనం ma'am. ఇందులో ఏం చెప్పుకుంటున్నామంటే సెకండ్ పెట్టండి మేడం స్లైడ్. ఏం చెప్తున్నాం అందులో? జెండర్ అంటే ఏంటి అనేది కావాలి, జెండర్ పాత్రలు అంటే ఏంటి, జెండర్ సామాజికరణ అంటే ఏంటి, జెండర్ పని, జెండర్ సమానత్వం, జెండర్ హింస. జెండర్ సెన్సిటైజేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మన కేవలం ఇందులో కేవలం 6 పాయింట్లను మాత్రమే ఈ 1 hour లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే జెండర్ అంటే ఏంటి? మీకు తెలిసిన జెండర్ అంటే ఏంటో చెప్పండి. మొదట జెండర్ అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు జెండర్ అంటే? బాయ్ ఆర్ గర్ల్ మేడం. బాయ్ ఆర్ గర్ల్. ఒక అప్లికేషన్ ఇచ్చి జెండర్ రాయమంటే ఏం రాస్తారు? Gender means female and male, ma'am. జెండర్ మీన్స్ వినిపించలేమా? నీకు కొంచెం ఎక్కువే తెలుసు అనుకోవాలి. అప్పుడు ఆ రకంగా మామూలుగా ఏంటి అంటే ఏ అప్లికేషన్ ఫామ్ లో అయినా మనకి ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్ లో కొంచెం పదాలు వేరే ఉండేవి, ఇప్పుడు వేరే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అప్లికేషన్ లో సెక్స్ అనే దగ్గర ఏం రాసేవాళ్ళు? ఫిమేల్ ఆర్ మేల్ అని రాసేవాళ్ళు. ఇప్పుడు అప్లికేషన్ లో కొంచెం మార్పు వచ్చి జెండర్ అనేది కనిపిస్తుంది. ఈ జెండర్ లో మళ్ళీ సేమ్ అదే మేల్ ఫిమేల్ కనపడుతుంది, మేలు ఫిమేలే కనిపిస్తూ ఉంది. అంటే ఎంతసేపు జెండర్ అంటే ఏ అర్థంతోనే వాడుతున్నారు ఇక్కడ? స్త్రీ పురుషుల వ్యత్యాసాన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. మేడం ఫోర్త్ బెటర్, ఫోర్త్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ పుట్టుకతోనే ఆడ మగ అనేది మనకు బయాలజికల్ గా తెలిసిపోతూనే ఉంది. జీవశాస్త్ర ప్రకారం ఆడపిల్లలు మగపిల్లలు అనేది మనకు అర్థం అవుతూనే ఉంది. కానీ ఈ జెండర్ అనేది ఈ మొదటి దానికి కాదు, వేరే అర్థంతో మనం ఉపయోగిస్తున్నారు. అది ఏంటి అంటే సామాజికమైనది. సమాజం తయారు చేసినటువంటిది ఈ జెండర్ అనేది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది అంటే స్త్రీ పురుషులకు బాల బాలికలకు సామాజికంగా నిర్మితమైన పాత్రలు, బాధ్యతలు, లక్షణాలు ఉంటాయి. దీనికి శరీరంతో పని లేదు, శరీరంతో ఎలాంటి పని లేదు. స్త్రీ పురుషులు ఎలా ఆలోచించాలో ముందుగా నిర్ణయింపబడ్డది. చిన్నప్పటి నుండే అమ్మాయిలు ఎలా పెరగాలి, అబ్బాయిలు ఎలా పెరగాలి అనేది చెప్తూనే ఉంటారు. అంటే అంటే అమ్మాయి అబ్బాయి అని చెప్పడం. జెండర్ అంటే సామాజికంగా పెరగబడినటువంటి అమ్మాయి అబ్బాయి అని అర్థం. చిన్నప్పటి నుండి ఇది మనకు నేర్పిస్తూనే ఉంది సమాజం. నెక్స్ట్ స్లైడ్ పెట్టాం మేడం. నెక్స్ట్ ఈ ఫోటోలో ఏం కనిపిస్తున్నాయి? ఇందులో ఏం అమ్మాయి కనిపిస్తున్నాయమ్మా? అమ్మాయి పాప ఒక బాబు కనబడుతున్నాడు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ పెట్టరా మేడం. నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒక కుటుంబం, మెకానిక్, ఆ కుటుంబంలో ఎవరున్నారు అక్కడ? చిల్డ్రన్స్,
పిల్లలకి అన్నం ఎంతమంది పిల్లలు పిల్లలు అండ్ ఉన్నారు అక్కడ? మదర్ మదర్ ముగ్గురు 3 ముగ్గురు పిల్లలు ఉన్నారు. అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక అక్కడ ఉన్నది ఎవరు? ఒక ఆమె, ఒక స్త్రీ ఉంది. ఒక ఆమె ఆమె ఏం చేస్తుంది? తినిపిస్తుంది ఆమె ఏం మేడం. చేస్తుంది? ముగ్గురు పిల్లలకు వడ్డిస్తుంది. తినిపిస్తుంది. ముగ్గురు కాకపోతే ఈ కాలంలో అంటే ఒకరిద్దరే ఉంటున్నారు. ఒకప్పుడు ఎంతమంది పిల్లలు 5 మంది. ఉండేవాళ్ళు? అంటే మాక్సిమం 5 ఆర్ నుంచి అబో మ్యామ్. ఎన్టీ రామారావు వాళ్ళు 11 మంది. ఎస్ మ్యామ్. ఎన్టీ రామారావుకు పిల్లలు 11 మంది. 11 ఎస్ మంది మ్యామ్. పిల్లలు. 11 మంది పిల్లలైనా ఎంతమందినా ఉండేనండి. ఎవరు వాళ్ళ బాధ్యత చూసుకుంటారు? వాళ్ళని చిన్నప్పటి నుండి ఎవరు చూసుకుంటారు? అమ్మ వాళ్ళ మదర్ మ్యామ్. అమ్మ. చిన్నప్పటి నుండి చూసుకునేది ఎవరు? అమ్మనే అమ్మ. చూసుకునే ఉంటారు. ఆ అమ్మ ఇప్పుడు జెండరా ఇది సెక్స్? అక్కడ చెప్పండి, నాకు కావాల్సింది డిఫరెన్స్. ఈ ఫోటో చూస్తే మీకు ఏమర్థం అయ్యేది అని? ఒక ఆడ ఒక మగ అనే చూస్తున్నారా, లేదా వేరే అర్థంతో చూస్తున్నారా? ఒక ఆడ ఏమో ఇంటికి పరిమితము, బాయ్స్ అయితే బయట వర్క్ చేయాలి అనే మీనింగ్ ఉంది మేడం ఇలా. అంటే ఇది జెండరా కాదా అని అడుగుతుంది. ఇది జెండర్. జెండరా? ఇది జెండర్. ఇది జెండర్. దానిపైన ఇందాక అమ్మాయి అబ్బాయి, అది కాదు. అమ్మాయి Just అబ్బాయి అన్నది మాత్రమే కేవలం. అది బయలాజికల్. ఇదేమో సమాజం తయారు చేసింది. సమాజం చిన్నప్పటి నుండి ఏం తయారు చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది మా సమాజం చిన్నప్పటి నుండి? పిల్లలు పుట్టినప్పటి నుండి ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం. ఏమని? ఎస్ మ్యామ్. నువ్వు ఆడవాళ్ళే ఒక అమ్మాయి ఇంట్లో ఆడవాళ్ళగా పనిచేసి నడుచుకోవాలి అట్లా. పనిచేసి ఆడవాళ్ళు ఇట్లా ఉండాలి అని, మగవాళ్ళు ఇలా ఉండాలి అని ఏది నేర్పిస్తుంది? సమాజం నేర్పిస్తుంది. ఎస్ మ్యామ్. దాంట్లో మొట్టమొదటిది మనం చెప్పుకునేది ఏంటంటే నెక్స్ట్ జెండర్ పాత్రలు అని చూడండి. ఆ స్లైడ్ జెండర్ పాత్రలు ఇక్కడ కనిపిస్తుంది. ఇది జెండర్ పాత్రలు అంటే ఏంటి అంటే ఈ లక్షణాలు, తేడాలు, గుణాలన్నీ జనరలైజ్ చేయడం అన్నమాట. జనరలైజ్ చేసి దీన్ని స్టీరియో టైపింగ్ పాత్రలు అని అంటారు. స్టీరియో టైపింగ్ అంటే తెలుసు కదా, ఒకేలాగా ఉండడం, మూసపోసినట్టు ఉండడం. దీంట్లో ఏ మాత్రం మార్పులు అనేవి ఉండవు. మూసపోసిన బొమ్మలు ఎలా ఉంటాయి? మామూలు బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు దొరుకుతూ ఉంటాయి కదా, అవన్నీ మూసపోసిన బొమ్మలు. దాదాపుగా ఒక మోడల్ తయారు చేసుకున్నారంటే దానిలాగే ఆ బొమ్మలన్నీ అలాగే ఉంటాయి. అలా జెండర్ స్టీరియో టైప్ పాత్రలు ఈ సమాజం కొన్నిటిని మనకు తయారు చేసేసింది. అందులో మొట్టమొదటిది ఏంటిది అంటే కుటుంబంలో జెండర్ పాత్రలు అనేది చూద్దాం. ఇందులో ఇంటికి పెద్ద ఎవరు? ఫాదర్. తండ్రి మేడం. పెద్ద ఎవరు అంటే తండ్రి. ఎందుకు తండ్రి అయ్యాడు? అంటే అతను భార్య కాబట్టి పరువు. ఎందుకు తండ్రి అయ్యాడు? ఇంటి- మీరేమనుకుంటున్నారు? అంటే ఎందుకు ఇంటికి తండ్రి అయ్యాడు? కావాల్సిన బాధ్యతలు చూసుకుంటాడు కదా మ్యామ్. ఇంటికి కావాల్సినవన్నీ చూసుకుంటాడు. సరే, మన దేశమైనా ఏదైనా ఇంతకు ముందు ఏముండేది? మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది ఒకప్పుడు. మాతృస్వామ్య వ్యవస్థ చాలా వెనక్కి వెళ్ళిపోతే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే గంగా నుండి ఓల్గా వరకు అని ఒక నవల కనిపిస్తుంది. అందులో ఇక మనకి Yes, ma'am. మాతృస్వామ్య వ్యవస్థ గురించి బాగా రాశారు. వెనక్కి వెళ్ళిపోతే శివాజీ మాతృస్వామ్య వ్యవస్థలో ఏముంది? అంటే ఒక మాతృస్వామ్య స్త్రీకి వ్యవస్థలో ఏముంది? అంటే వేటాడేది ఒక ఎవరు? స్త్రీ వేటాడేది కూడా స్త్రీనే. పిల్లల్ని చూసుకునేది ఎవరు? మ్యామ్. స్త్రీనే. పిల్లల్ని చూసుకునేది కూడా స్త్రీనే చూసుకునేది. స్త్రీనే. అందరూ కలిసి ఒక ఊహలో ఉండేవాళ్ళు. అలాంటిది ma'am. అక్కడి నుండి చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాం? పితృస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం. దీనికి ma'am. రకరకాల కారణాలు ఉన్నాయనుకోండి. చాలా కారణాలు ఉన్నాయి. పితృస్వామ్య వ్యవస్థలోకి రావడానికి కారణాలు ఏంటంటే మన ప్రపంచ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, మన ప్రపంచ యుద్ధాలు, ఇది కూడా ఒక కారణం. ఎప్పుడైతే ప్రపంచ యుద్ధాలు జరిగినాయో ఇంటికి మామూలుగా యుద్ధానికి పోవాలంటే ఎవరు వెళ్ళాలి? అంటే మగవారు అంటే బలిష్టమైన వాళ్ళు మేడం. సైనికులు వెళ్తారు కదా. సైనికులు ఎవరు ఉంటారు? ఇంట్లో ఉన్న మగవాళ్ళు సైనికులుగా ఉన్నారు. వాళ్ళు యుద్ధాలకు వెళ్ళారు, చనిపోయారు. చనిపోవడం వల్ల ఇంటి బాధ్యత ఎవరి మీద పడ్డది? తల్లి మీద. అమ్మాయి. అంటే అమ్మ మేడం. అమ్మ మీదకి వచ్చింది. తర్వాత అట్లనే మెల్లమెల్లగా ఏమవుతూ వచ్చింది అంటే ఈ ఆడవాళ్ళకి కొంచెము ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థలే. ఎప్పుడైతే మన దేశాన్ని ఆలోచిస్తే, ఈ ప్రపంచ యుద్ధాలని పక్కన పెట్టేసి మన దేశాన్ని గురించి ఆలోచిస్తే, మన దేశాన్ని రకరకాల పరిపాలకులు పరిపాలించారు. ఎవరెవరు పరిపాలించారు? ఏమన్నా గుర్తుందా? మొఘళ్ళు, చాళుక్యులు, బ్రిటిష్ వారు. మన దేశానికి ఇతరులు
ఇతరులు మన దాదాపు 400 ఏండ్లు విదేశీయులు పరిపాలించారు, ముస్లిం పరిపాలకులు బ్రిటిష్ ఉన్నారు, వాళ్ళు. రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది కన్ను ఎవరి మీద పడ్డది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడవారి మీద ఉండడం వల్ల ఏమైంది అంటే ఆడవాళ్ళని ఇంటికి పరిమితం చేసుకున్నారు. ఇంటిలో ఉంచి రక్షించుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది ఇక్కడ వాళ్ళు. కాబట్టి ఇంటికి పరిమితం చేశారు. మీరు ఇంట్లో ఉండండి అని వీళ్ళు కాపాడే బాధ్యత మగవాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడైతే మగవాళ్ళు తీసుకున్నారో అప్పటి నుండి మనకు పితృస్వామ్య వ్యవస్థ అంటూ మొదలైంది. ఆడవాళ్ళని ఏం చేశారు, బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే ఇంతమంది నుంచి కాపాడుకోవాల్సి. వాళ్ళేంటి వాళ్ళ ఆడవాళ్ళని మంచిగా చూసుకుంటారు కానీ మన భారతదేశ స్త్రీలను ఎవరు సరిగ్గా చూడలేదు. దాంతో పితృస్వామ్య వ్యవస్థ అంటూ మన దగ్గర మొదలు అయ్యింది. మెల్లమెల్లగా ఏది బాగుంది అనుకున్నాడు మగవాళ్ళు? పితృస్వామ్య వ్యవస్థ. సార్లకు కొంచెం కంటగింపుగా ఉండొచ్చేమో కానీ ఏంటి అంటే మెల్లమెల్లగా ఏమైంది, పెత్తనం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఇంటి బ్రిటిష్ పెద్ద చేతిలోకి. ఇంటి పెద్ద చేతికి వెళ్ళిపోయింది. ఇంటి పెద్ద చేతికి మగవాళ్ళ వెళ్ళిపోయింది, మగవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుండి పితృస్వామ్య వ్యవస్థను మనకు కొనసాగుతుంది. అది ఇంకా ఇప్పటికీ ఉంది. ఇంటికి పెద్ద ఎవరంటే తండ్రి. తండ్రి సంపాదిస్తాడు కాబట్టి గౌరవం ఎవరికి ఇవ్వాలి? తండ్రికి. అంతేందుకు ఇవాల్టి వరకు కూడా మనం ఎక్కువగా ఇష్టపడేది ఎవరు? ముఖ్యంగా ఆ ఇంట్లో ఆడైనా మగైనా ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు? తండ్రి. తండ్రిని. ఎందుకు తండ్రిని ఇష్టపడతారు? తండ్రికి ఏమన్నా అయ్యింది అంటే ఎందుకు భయపడతారు? తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అంటే ఎందుకు బాధపడతారు? ఎందుకంటే అతని మీద ఆధారపడి మనం మొత్తం ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆయన బాగుండాలి. మనకు చాలా మంది విమర్శిస్తుంటారు ఈ పూజలు ఇవన్నీ ఆడవాళ్ళే ఎందుకు చేస్తుంటారు అని అంటుంటారు కదా. ఇక్కడే మొదలైంది. ఎందుకు అంటే మగవాడు బాగుండాలి కాబట్టి పూజలు ఇలాంటివి మొదలయ్యాయి అన్నమాట. వాళ్ళు బాగుండాలి చేసుకుంటూ అంటే కాపాడుకోవడానికి ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి మొదలైంది. కాబట్టి ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఇంటికి పెద్ద మగవాడే యజమాని. ఇక ఇక్కడ తల్లి కూడా ఉంది. తర్వాత తల్లి తండ్రి ఇద్దరు ఎలా చేస్తారు పిల్లల్ని? ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మాయికి ఏం పనులు చెప్తారు, అబ్బాయికి ఏం పనులు చెప్తారు ఇంట్లో? మీ ఏం కనపడుతుంది? అమ్మాయికి ఇంట్లో పనులు చెప్తారు, అబ్బాయికి బయట పనులు చెప్తారు. అమ్మాయికి ఏం పని చెప్తారు? ఏం పని? ఇంట్లో ఊడవడం, తుడవడం, వంట చేయడం, గిన్నెలు తోమాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి. ఇవన్నీ చేసి కావాలంటే చదువుకోవడానికి పో అంటారు కదా. లేదంటే అవసరం లేదు, చదివే అవసరం లేదు, మేము బయటికి పోయి చెప్తున్నామా అని చెప్పుకుంటుంటారు. అదే అబ్బాయికి ఏం చెప్తారు? అబ్బాయికి బయటికి వెళ్ళడం, ఏమన్నా సరుకులు పాల ప్యాకెట్ తీసుకురాపు అని 10 రూపాయలు ఇచ్చి ఒక 8 వాటర్ పట్టడం, ఆ నీళ్లు పట్టడం, ఇల్లు ఊడమని చెప్తుందా తల్లి? చెప్పరు మేడం. చెప్పరు మేడం. అడ్డుపడుతుంది. ఏమని అడ్డుపడుతుంది? అన్నకి ఎందుకు చెప్తున్నావు, నువ్వు చెయ్యి అని చెప్తుంది. అన్న గిన్నెలు తోమద్దు, అన్న బట్టలు కట్టద్దు, అన్న చిన్న ప్లేట్ కడగద్దు. అన్న ఏం చేయాలి? అన్న ఉండాలి, తిరగాలి. మళ్ళీ పైన ఎలా ఉండాలి? అన్న పోనీ అన్నని ఏమైనా వదిలిపెడుతున్నారా? వదిలిపెట్టరు. అన్న కూడా ఏం చేయాలి? బాగా బలంగా ఉండాలి, మంచిగా ఆటలు ఆడాలి, ఉద్యోగం చేయాలి. రేపు పొద్దున్న పెళ్లి చేస్తే ఫ్యామిలీని అంతా చూసుకోవాలి, కుటుంబాన్ని అంతా అన్న కూడా ఏం అన్న బాధ్యతలు. ఇదంతా మనం ఇక్కడ జెండర్ పాత్రలు అన్నమాట. ఇవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి పాత్రలు. దీంట్లో ఏ మాత్రం రొటీన్ గా సాగిపోవాలి తప్ప ఏది వ్యతిరేకంగా ఉండద్దు. ఇది కుటుంబంలో ఉండే జెండర్ పాత్రలుగా తీసుకుంటే. ఇక కమ్యూనిటీలో జెండర్ పాత్రలు తీసుకున్నాం మనం. కమ్యూనిటీ అంటే ఏముంటది? అందరం కలిసి ఉంటాం. సమాజంలో భాష, సంస్కృతి, మతం అన్ని రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒకే రకంగా ఉండవు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకే రకం పని చేస్తున్నా గానీ వీళ్ళందరినీ మనం ఒక సమూహంగా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఆడ మగ రెండే మిగులుతాయి. ఆడవాళ్ళు ఒకవేళ బాగా తయారైపోతున్నారంటో ఏమంటారు? ఏమన్నారా? మీ ఊరోళ్ళు మంచి ఎందుకు ఇట్లా పోతున్నావు అని అంటారు. అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి? ఆడవాళ్ళలాగే ఉండాలి. ఆడవాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటో అవి?
సిగ్గు బిడియము ఇవన్నీ ఉండాలి వాళ్ళు. అట్లుంటేనే మగవాడు ఎలా ఉండాలి? మగవాడు ఉండొచ్చు చాలా ధైర్యంగా ఉండాలి. ఒకవేళ ఏడిస్తే ఏమంటారు మగవాడు ఏడిస్తే ఎందుకు ఆడోళ్ళలాగా ఏడుస్తున్నావు అంటారు కదా. ఎందుకు అవును మేడం. ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటారు వాళ్ళు. అదే అమ్మాయినైతే ఏమంటారు? ఒకవేళ మగరాయిలాగా తిరుగుతున్నావు అంటారు ఏడవద్దు, సమాజం. నువ్వు ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు మేడం. ఆ ఇంటికి మంచిది కదా ఒకటి. ఒకవేళ ధైర్యంగా ఉంటే మగరాయిలాగా తిరుగుతుంది అన్నారా? అంటారు మేడం. మగ మగరాయుడు లాగా మగరాయుడు అని అంటారు. ఆడవాళ్ళు ఏడిస్తే మగవాడు ఏడిస్తే ఎందుకు ఆడవాళ్ళలాగా ఎందుకు ఏడుస్తున్నావు ఏడుస్తావు అంటాడు. ఏమని అంటారు. రెచ్చగొట్టడం ఎట్లా రెచ్చగొడతారు? గాజులు వేసుకున్నావా అని అడుగుతారు. నీకు ధైర్యం లేదా? గాజులు వేసుకున్నావా అనరా మగ పిల్లల్ని? అవునవును మేడం. అట్లని అది కమ్యూనిటీ తయారు చేస్తుంది వాళ్ళని. ఇలా కమ్యూనిటీ తయారు మేడం. నెక్స్ట్ స్లైడ్ పెట్టి. ఏముంది చూడండి మా అక్కడ. అమ్మాయి ఎన్ని పనులు చేస్తుంది చూడండి. అమ్మాయి చేసే పనులు చూడండి, ఆయన చేసే పనులు చూడండి. ఆయన మన దేశం వాడు కానట్టు ఉన్నాడు కానీ ఒకసారి చూడండి అమ్మాయి ఏం పనులు చేస్తుంది. టోటల్ అన్ని పనులు ఉన్నాయి చేస్తుందా? మేడం. తుడవడం, ఇంటి పని చేస్తుంది, ఆఫీస్ పని చేస్తుంది, ఏది వదిలిపెట్టడం లేదు కదా. అవును మేడం. ఇది అసమానత. ఇక్కడ చూడు ఈయన ఆఫీస్ పనులు మాత్రం ఆఫీస్ పని మాత్రమే ఉంది ఇంట్లో మేడం. పొద్దున్నే కొన్ని ఇళ్లలో మనకు కొన్ని సీన్లు కనిపిస్తాయి ఏం సీన్లు కనపడతాయి? మగాడు ఏం చేస్తుంటాడు? పొద్దున్నే చైర్లో కూర్చొని కాఫీ తాగుతూ లేదా టీ తాగుతూనే పేపర్ చదువుకుంటూ ఉంటాడు. అదే పొద్దున్నే ఆడవాళ్ళు పొద్దున్నే కూర్చొని పేపర్ చదివారు అనుకో ఏమంటారు? ఏం పని లేదా, పేపర్ చదువుతున్నాం అంటారు మేడం. పొద్దున్నే పేపర్ వేసుకొని కూర్చున్నాం, ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలని అంటారా? అని అంటారు మేడం. ఆయన అయితే ఏం చేసి ఆయనని ఏం కూర్చున్న మనకి ఏదో సినిమాలో కూడా అనిపిస్తుంది. వాడు పిలిచి ఆదిత్య ప్రసాద్ ఎవరు ఉంటారు అని బ్రహ్మానందాన్ని పిలిచి ఫ్యాన్ ఏమంటాడు? అవును మేడం, మల్లీశ్వరి. అదే సినిమా గుర్తులేదు కానీ పిలిచి మరి ఫ్యానే. కొంతమంది ఉంటారు ఆడ ఎదురుగున్న పేపర్ కూడా అందుకుంటారా? అందుకోడు మేడం, మళ్ళీ పిలిపించి భార్య వచ్చి పేపర్ చాలా కుటుంబాలు చూసాను నేను ఇట్లా. భార్య వచ్చి పేపర్ అందించాలి, భార్య వచ్చి కాఫీ ఇవ్వాలి, భార్య ఆ ప్లేట్ తీసుకెళ్ళాలి, తిన్న ప్లేట్ని కడగాలి తీసుకెళ్ళాలి, మేడం, తీసుకెళ్ళి కడగాలి. మళ్ళీ కడగ అసలు ఆయన లోపలికే తీసుకెళ్ళని వ్యక్తి ఏం అడుగుతాడు కానీ ఆయన మనం అది ఎక్స్పెక్ట్ చేయదు. కాబట్టి అక్కడ ఒక రాజులాగా పెరుగుతున్నాడు. ఎందుకు పెరుగుతున్నాడు? ఎవరు తయారు చేశారు? ఇది సమాజం తయారు చేసింది. నెక్స్ట్ స్లైడ్ పెట్టాము. అప్పటి నుంచి సమాజం తయారు చేసింది అని అంటున్నాం కదా. ఈ సమాజం ఇట్లా తయారు చేసింది. వీళ్ళు పెరిగే క్రమాన్ని మనం ఏమంటున్నామంటే సామాజికరణ అని అంటున్నాం. అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఎదురు మాట్లాడొద్దు. కోడలికి చెప్పి పంపిస్తారు కదా, పెళ్లి చేయగానే కూతురికి అప్పగింతలు పెడుతుంటారు కదా. ఏమని అప్పగింతలు పెడతారు? ఎదురు మాట్లాడొద్దమ్మా, అత్త మామ చెప్పినట్టు విను అంటారు మేడం. అత్త మామ చెప్పినట్టు విను, ఎదురు మాట్లాడొద్దు, కొట్టినా తిట్టినా ఏమనొద్దు, ఇంటికి రావద్దు, సర్దుకొని జరిగేటివి జరుగుతూనే ఉంటాయి, తాగేది తాగాల అంటారు మేడం. మళ్ళీ పైగా ఏమవుతుందంటే మా పల్లెటూరులో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేస్తూనే ఉన్నారు. చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయడం వల్ల వాళ్ళు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కానీ ఒకవేళ ఎదుర్కొని వచ్చి వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుందాం అనుకున్నా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఉండరు కూడా. కారణం ఏంటంటే ఇదే సమాజం. పక్కింటోడు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, ఇలాగే కదా. కాబట్టి అమ్మాయి ఎలా ఉండాలి అంటే సిగ్గు ఉండాలి, బిడియం ఉండాలి, దయ ఉండాలి, సహనం ఉండాలి, సున్నితత్వం ఉండాలి, పైగా వీటన్నిటికీ మించి బాధ్యత ఉండాలి. బాధ్యత ఉండాలి. పిల్లలు చెడిపోతే ఎవరిని అంటారు? తల్లిని అంటారు మేడం. తల్లిని అంటారు. నువ్వు చూసుకోవా, నేను బయట తిరుగుతున్నా, నువ్వు చూసుకోవా, పిల్లడు ఇలా తయారైనాడు, పిల్ల ఇలా తయారైంది అని అంటారు కదా. మళ్ళీ ప్రతి దానికి భయపడాలి. అత్త మామల్ని చూసుకోవాలి, ఈ మధ్య అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా చూసుకుంటున్నారు. అత్త మామలు చూసుకుంటున్నారు, తల్లిదండ్రులను చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి. చిన్న అబ్బాయి 3 ఏళ్ళ అబ్బాయి, 5 ఏళ్ళ అమ్మాయి ఉందనుకో. తల్లి నిర్భయంగా ఎవరి మీద వదిలేసి వెళ్ళిపోతుంది? 5 ఏళ్ళ అమ్మాయి మీద వదిలేస్తుంది. కొంతసేపు అక్క నువ్వు అక్క పట్టుకోమ్మా అని చెప్తుంది కదా, నువ్వు అక్క పట్టుకో అని చెప్తుంది. అంటే ధైర్యంగా అప్పగించి వెళ్తుంది. అంటే చిన్నప్పటి నుంచే ఏం నేర్చుకుంటుంది అమ్మాయి?
ఒక తల్లిలాగా ఉండడం నేర్చుకుంటుంది, బాధ్యత నేర్చుకుంటుంది. తన తర్వాత వాళ్ళందరినీ ఒక తల్లిలాగా చూసుకుంటూ ఉంది. ఇది సామాజీకరణగా చెప్పుకుంటున్నాం మనం. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పేదింటి ఆడపిల్లలకు చదువు అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అవును మేడం. మేము గత మొత్తం 24 ఏళ్ళ సర్వీస్లో 17 ఏళ్ళ దాకా నేను రూరల్లో చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయిల్ని ఏం చేస్తున్నారు, 10th కాగానే ఇంటర్లో జాయిన్ చేస్తున్నారు, చేసి పెళ్లిళ్ళు వెంటనే ఏం చేసేస్తారు మేడం. చేస్తారు, పెళ్లి చేస్తారు. అదే అబ్బాయి అన్నాడు అనుకో, ప్రైవేట్ కాలేజ్ తీసుకెళ్లి జాయిన్ చేస్తారు, అవును మేడం. డబ్బు పెట్టి చదివిస్తారు. అమ్మాయిని మాత్రం చదివియ్యారు చదివించరు, మేడం. డబ్బు పెట్టి చదివియరు. ముఖ్యంగా ఎందుకని డబ్బు పెట్టి చదివించరు? అమ్మాయి కదా ఎప్పటికైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుందని చదివియ్యారు మేడం. కట్నం డబ్బులు కావాలి కదా రేపు పొద్దున్నకి. ఆ. ఇప్పుడు ఖర్చు పెడితే రేపు పొద్దున్న కట్నం కూడా ఖర్చు అవుతుంది కదా. కాబట్టి అవును. అమ్మాయి చదువుకు డబ్బులు, పేదిండ్లు ముఖ్యంగా పేదవాళ్ళ గురించి చెప్తున్నా, డబ్బున్న వాళ్ళు ఇవాళ రేపు ఏమైపోయిందంటే తల్లిదండ్రులు అందరూ పిల్లలు చదువుకోవాలనే కోరుకుంటున్నారు. అది ఒక రకమైన మంచి మార్పే అని చెప్పాలి. పర్వాలేదు, కొంచెం చదువుకోవాలి. కానీ ఇంకా ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాత్రం అమ్మాయికి 10th క్లాస్ కాగానే ఇంటర్లోనో డిగ్రీలోనో పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. చదువు ఏమైపోతుంది, ఆగిపోతుంది, చదువు ఆగిపోతుంది. మరి ఇంకా అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు అంటే, చాలా ఇంట్లో తిండి కొంచెమే ఉందనుకోండి, ఎవరికి పెడతారమ్మా? అమ్మాయికి పెడతారా, అబ్బాయి పెడతారు? అబ్బాయికే పెడతారు మేడం. నేను అట్లాంటి కుటుంబాలు కూడా చూసామ్మా. ఎగ్ లాంటివి అన్ని ఎవరికి పెట్టేవాళ్ళు అంటే అబ్బాయికి పెడతారు. అబ్బాయికి ఏమో పెడతారు. తల్లితో పాటు సమానంగా, తల్లి పాపం ఇంకా ఆమె గురించి మనం చాలా చెప్పుకోవాల్సి ఉంది. కానీ ఏం తింటుంది ఆమె? ఆరోగ్యం పట్టించుకుంటుందా తల్లి? తెచ్చుకోదు మేడం, ఏం తినదు, ఉన్న దాంట్లోనే ఏం తినదు, సర్దుకుంటది. ఉన్నదంతా పిల్లలకు భర్తకు పెట్టి పంపిస్తుంది. తన ఈ మిగిలిపోయిన తిని రోగాలు తెచ్చుకునేది ఎవరంటే మొదట ఆడవాళ్ళే అనుకోండి, అది వేరే విషయం. కానీ కాబట్టి అబ్బాయి బలంగా ఆరోగ్యంగా తయారు కావడానికి పైగా పోటీతత్వం ఉండాలి. సమాజం నేర్పించేది ఏంటంటే పోటీతత్వం. వాడెట్లున్నాడు, నువ్వు మన వాళ్ళు అంతే కదా, చదువుకునేటప్పుడు చాలా మంది చెప్తుంటారు, పక్కింటలతో కంపేర్ చేస్తుంటారు కదా, నీ స్నేహితుడు ఎట్లా ఉన్నాడు, నువ్వు ఎట్లున్నావు, ఈ పోటీ పెడుతూనే ఉంటారు. స్వార్థం ఉండాలి. మగవాడికి ఏముండాలంటే స్వార్థం ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఎవరి మీద పెత్తనం చేయాలి? బాగా చదువుకొని ఆడవాళ్ళ మీద, బలహీనల మీద అధికారం చెలాయించాలి. చదువు ఆగిపోవచ్చా? మగపిల్లడు చదువు ఆగుతారా? ఆగిపోవద్దు. మగపిల్లడు చదువు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దనే చెప్తుంటారమ్మా. నెక్స్ట్ స్లైడ్. సరే, ఈ సామాజీకరణను ప్రముఖ స్త్రీవాద రచయిత్రి కమలా భర్జన్ అనే ఆమె 4 ప్రక్రియలుగా విభజించారు. అందులో మొత్తం అంటే ఏంటి అంటే కానలైజేషన్. అబ్బాయిలకు అమ్మాయిలకు కొన్ని రంగులు అంటే ఇష్టం. ఇది కూడా అంతే, అది తయారు చేయబడింది. అమ్మాయిలకు అబ్బాయిలకు కొన్ని రంగులు, ఆకారాలు, వాళ్ళు అవి మావే సొంతం అని అనుకుంటుంటారు. అమ్మాయిలకి ఏం కొనిస్తారు? మా చిన్నప్పుడు బొమ్మలు, మీ అమ్మ వాళ్ళు ఏం కొనిస్తారు? మేడం 1 minute, మేడం 1 minute, సారీ టు ఇంటరప్ట్ మేడం. క్లోజ్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి మేడం. ఓకే ఓకే మేడం, మళ్ళీ అవ్వగానే జాయిన్ సరే ఓకే మేడం. అమ్మాయిలకి ఏం స్టూడెంట్స్ అందరూ కొనిస్తారు? మళ్ళీ జాయిన్ కావడమ్మా. ఇప్పుడు ఆగిపోతుందా సార్? క్లోజ్ అయినాక మళ్ళీ పోతుంది మేడం, 30 seconds ఉంది మేడం. ఓకే